హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చార్ యూట్యూబర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు కొన్ని నిజాలు అయితే చెప్పబోతున్నాను. ఇది నేను ఈ వీడియో చేయడం వల్ల గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకైతే కోపం అయితే వస్తుండొచ్చు. కాకుంటే ఏంటంటే, మనం ఎవరైతే కష్టం చేసుకొని బతామో మనకి ఇది అనేది భారంగా అవుతుంది. ఈ 10-20 రూపీస్ తీసుకుంటే నాట్ ఎట్ ఆల్ ద ప్రాబ్లం. కాకుంటే ఏంటంటే మనకి 50 రూపీస్, 100 రూపీస్, 150 ఇట్లా తీసుకుంటున్నారు కొన్ని ఏరియాస్లలో. అసలు దేనికి ఈ చార్జెస్ అనేది తీసుకుంటున్నారు అనేది తెలియదు. ఫ్రెండ్స్, మీరైతే గ్యాస్ అనేది బుక్ చేస్తారు కదా, హెచ్పి కానీ డిఎన్ కానీ ఏదైనా ఏ కంపెనీ అనేది పక్కన పెట్టండి. గ్యాస్ బుక్ చేసినప్పుడు గ్యాస్ ఏజెన్సీ ఉంటుంది కదా, ఆ ఏజెన్సీ నుంచి అరౌండ్ 15 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్ వరకు ఫ్రీగా డెలివరీ అయితే చేయాలన్నమాట. కాకుంటే మన దగ్గర ఎక్స్ట్రా డెలివరీ చార్జెస్ అనేది మన దగ్గర వసూలు అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకు ఊర్లలో జరిగే విషయం ఏంటంటే, వాడు మన ఊర్లోకి తీసుకొచ్చి ఇస్తున్నాడు, సో దట్ మనం ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళైతే ఫీల్ అయితే అవుతున్నారు. ఊర్లో ఏజ్డ్ పర్సన్స్ దగ్గర చాలా డబ్బులు అయితే వీళ్ళైతే వసూలు అయితే చేస్తున్నారు. ఎలా అంటే ఎక్స్ట్రా డెలివరీ చార్జెస్ అంటున్నారు, ఎంత చెప్తే అంత ఇస్తున్నారు. ఎందుకంటే వాడు గ్యాస్ డబ్బులు ఇవ్వకపోతే వాడు గ్యాస్ ఇయ్యడు కాబట్టి ఏమనుకుంటున్నారు, మళ్ళీ వాడు వస్తాడో రాడో, ఇస్తాడో ఇయ్యడో అనే ఉద్దేశంతో మనకైతే ఎక్స్ట్రా చార్జెస్ అనేది ఇచ్చేస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, గ్యాస్ మీరు బుక్ చేశారంటే అది ఏదేమైనా కానీ డోర్ డెలివరీ అనేది ఇవ్వాలన్నమాట. హోమ్ డెలివరీ అనేది ఇవ్వాలి. ఏదైతే చార్జెస్ దాంట్లో ఇంక్లూడ్ అయ్యాయో 900 చేంజ్ ఏమో ఉంటుంది, సేమ్ అదే ఛార్జ్ లో మనకి ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలన్నమాట. కాకుంటే వాడు ఏమంటాడంటే డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా అని అంటాడు. జనరల్ గా చుట్టుపక్కల లోకల్లో అయితే 20-30 రూపీస్ తీసుకుంటున్నాడు. విలేజ్ లోకి వస్తే 50-60 తీసుకుంటున్నాడు. ఇంకా తెలియని వాళ్ళ దగ్గర 100-150 కూడా వసూలు చేస్తున్నారు. ఆ 100-150 ఎందుకు వసూలు చేస్తున్నారో మీకు తెలియదు, ఎవ్వరికి తెలియదు. రైట్ ఫ్రెండ్స్, ఈసారి నెక్స్ట్ గ్యాస్ బుక్ చేసినప్పుడు గ్యాస్ డెలివరీ బాయ్ ఎవరైతే వస్తారో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయండి. ఎలా అంటే, ఇప్పుడు మీకు గ్యాస్ బుక్ చేసినప్పుడు ఇన్వాయిస్ వస్తుంది కదా, గ్యాస్ బుక్ చేసినప్పుడు ఇన్వాయిస్ అనేది మీకు మెసేజ్ కూడా వస్తుంది. రైట్, ఫోన్ కి మెసేజ్ వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాని వాళ్ళు అతని దగ్గర ఇన్వాయిస్ ఉంటుంది కదా, ఆ స్లిప్ ఏదైతే ఇస్తున్నాడో మీకు, ఆ స్లిప్ లో టోటల్ అమౌంట్ ఉంటుంది. ఆ టోటల్ అమౌంట్ మాత్రమే కట్టండి. ఆ డెలివరీ ఛార్జెస్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అది మీకు తెలియదు. వాళ్ళు ఏమంటారు, డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇవ్వాలని అంటారు. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఇన్వాయిస్ వస్తుందో దాంట్లో ఎంత ఉంటే అంతే ఇవ్వండి బిల్లు. ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వకండి. అతను అడిగినా గానీ ఇవ్వకండి, ఇవ్వనని చెప్పండి. ఒకవేళ మీకు గ్యాస్ ఇవ్వనని ఏమైనా బెదిరించాడు అనుకోండి, ఆ ఇన్వాయిస్ మీద సెల్ నెంబర్ ఉంటుంది, ఏదో కంపెనీ నెంబర్ ఉంటుంది, ఆ కంపెనీ నెంబర్ కాల్ చేయండి. కాల్ చేసి సో అండ్ సో పర్సన్ ఇట్లా మా గ్యాస్ ఇవ్వట్లేదు అని చెప్పండి. కంప్లైంట్ చేయండి. ఏదైతే మీరు డెలివరీ బాయ్ వస్తాడో అతని పేరు ఫోటో తీసుకోండి, వీడియో తీసుకోండి, అతని బండి నెంబర్ ఫోటో తీసుకోండి, కంప్లైంట్ చేయండి. ఎక్కడ కంప్లైంట్ చేయాలి అంటే, ఆల్రెడీ ఇన్వాయిస్ మీద నెంబర్ ఉంటుంది, కంపెనీ నెంబర్స్ ఉంటాయి. కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. మీరు కంప్లైంట్ చేస్తా అని చెప్తే ఆటోమేటిక్ గా వాడు తగ్గుతాడు, అయిపోయి ఏదైతే అమౌంట్ ఉందో అదే అమౌంట్ తీసుకొని వెళ్ళిపోతాడు. రైట్, ఎక్స్ట్రా చార్జెస్ అస్సలు ఇవ్వకండి. రైట్, ఒక్కవేళ ఎక్స్ట్రా చార్జెస్ అడిగాడు అనుకోండి, మీరు ఫొటోస్ తీసుకోండి, వీడియోస్ తీసుకోండి. ఎక్స్ట్రా చార్జెస్ ఎందుకు తీసుకుంటున్నాం అని అడగండి వీడియోలో. అతను భయపడతాడు, తీసుకోడు. రైట్, ఇంకొకటి, నీకు ఫస్ట్ ఫ్లోర్ కి సెకండ్ ఫ్లోర్ కి మోసుకొచ్చాను కదా, దానికోసం ఇవ్వమంటాడు. దానికోసం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కి మోసుకొచ్చినందుకు జస్ట్ మీరు 10 గానీ 20 గానీ ఛాయ్ కోసం పైసలు అడిగితే ఇస్తే ఇవ్వండి, అది కూడా లేదంటే లేదు. రైట్, సరే, మనం గిట్లా ఏదైతే కష్టం చేస్తున్నామో, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో, వర్క్ లో ఇబ్బంది అయినప్పుడు మనం 10 రూపీస్ ఎక్స్ట్రా అడుగుతాం, 20 రూపీస్ ఎక్స్ట్రా అడుగుతాం. సో అదే విధంగా మీరు కూడా ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్ కి సెకండ్ ఫ్లోర్ కి మోసుకొస్తాడో అతను ఎక్స్ట్రా అడిగినప్పుడు ఎక్స్ట్రా ఇచ్చేయండి. ఏముంది, మనం మోసుకొస్తే మనకు కాదా బర్డెన్? సో దానికోసం అది ఎక్స్ట్రా అడిగితే అక్కడ ఇవ్వండి. ఎక్కడ అతనికి ఇబ్బంది అయింది, నిజంగా ఇబ్బంది అయిందంటే అక్కడ మీకు ఇవ్వబుద్ధి అయితే ఇవ్వండి. రైట్, ఒకవేళ మీకు డెలివరీ చార్జెస్ ఎక్స్ట్రా చార్జెస్ ఇవ్వద్దు అనిపిస్తుంది అనుకోండి, ఇవ్వకండి, అవసరం లేదు. ఒకవేళ ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తే మీరైతే కంప్లైంట్ అనేది చేయొచ్చు. కంప్లైంట్ ఏ విధంగా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మన వీడియోస్ అనేది మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. రైట్ రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి షేర్ చేయండి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా మంచి వీడియో, ఇంపార్టెంట్ వీడియో. సో అందరికీ తెలిసేలా షేర్ చేయండి. రైట్, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.